అన్న పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ఏంటి ఇది అక్రమ అరెస్టు, పాలసీల మీద మాట్లాడితేనే అరెస్ట్ చేస్తారా అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు అన్న. పాలసీలు అంటే మనోడు మంచిగా మాట్లాడుంటే పర్లేదు. పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, తదితర జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళతో సహా అందరినీ కలిపి వాడు చాలా రకాలుగా మాట్లాడాడు. వాడు అంటాం తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారిని నా కొడక అని తిట్టాడు నా కొడుకు, కాబట్టి నేను ఖచ్చితంగా వాడనే మాట్లాడతాను అని. పోసాని అరెస్ట్ అవ్వడంలో తప్పే లేదు. వాడికి ఏ రకమైన ఏ పదవి లేదు, కానీ పదవి లేకుండానే ఒక ఎర్రి పుష్పంలాగా మాట్లాడిన యదవలో నెంబర్ 1 యదవ పోసాని గాడు. ఏంటి జగనన్న 2.0 చూస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కానీ, లేకపోతే గుంటూరు మిర్చి యార్డ్ వచ్చినప్పుడు కానీ, ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? భలే వాళ్ళ ఇప్పుడు దాకా 1.0 చూసాము. ఎలా ఉందంటే మొన్నటిదాకా కార్యకర్తలు నేను పట్టించుకోలేదని యదవ మాట్లాడాడు. ఇప్పుడు 2.0 అని వస్తున్నాడు. ఈసారి ఎంతమందిని పట్టించుకోకుండా జనాల్ని రోడ్డుకి వదిలేస్తాడో గాలికి వదిలేస్తాడో తెలియదు. ఆ ఫ్యాన్ గాలికి ఆల్రెడీ కొట్టుకుపోయారు ఇప్పుడు దాకా. ఇక నుంచి 2.0 అంటే ఇంకా 10 ఫ్యాన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. నాకు తెలిసి ఇంకా జగన్ అనే వ్యక్తి ఇక రాజకీయాల్లో పనికిరాడు. వాడు వచ్చిన వేస్ట్. ఇక పైన వాడికి ఓటేసే వ్యక్తులు వాళ్ళ కార్యకర్తలే మారిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. మొన్న కనుక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైనవి అన్న. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఒక 10 నిమిషాల పాటు ఉండి తర్వాత మళ్ళీ వచ్చేసారు. తర్వాత ఏమన్నారంటే అటెండెన్స్ వేయించుకోవడానికి వెళ్ళారని చెప్పి అంటున్నారు. ఏంటి మళ్ళీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారనుకుంటున్నారా, రారనుకుంటున్నారా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ అంటున్నారు. లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి ఇక పైన ప్రతిపక్ష హోదా అనేది ఉండదు. వాడి జీవితాంతం ఉండదు. నెక్స్ట్ 11వ తారీఖు వచ్చాడు, 11 నిమిషాలే ఉన్నాడు, 11 మంది వచ్చారు. ఆ 11 నిమిషాలు ఉండి జంప్ అయిపోయారు. వాళ్ళు వచ్చిన దరిద్రానికి ఆ అటెండెన్స్ కూడా లేదు ఆ రోజు. కాదన్న, ఏంటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇటు కూటమి ప్రభుత్వానికి భయం? ఎక్కడైతే ఎండగట్టింది ప్రభుత్వం చేసే తప్పులు ఎండగట్టిద్దనే కారణంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ నాయకులు కానీ అంటున్నారు. ఏంటి మీకు ఇవ్వడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయమా? ప్రతిపక్ష హోదా అంటే ఎన్ని సీట్లు ఉండాలి? నాకు తెలిసి ఒక 21 ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే తీసుకున్నారు. 18 పైన సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదు. అసలు ప్రతిపక్షం అనే దాని గురించి వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దారుణాలు, ఒక ఎస్సీ క్యాండిడేట్ని చంపేసి ఇంటి ముందు పడేసిన వ్యక్తులకి రాజకీయ పరంగా వాళ్ళు ఎలా ఎదిగారో అందరూ చూశారు. ఈ రాష్ట్ర ప్రజలు ఈ 5 సంవత్సరాలు గమనించారు. ఎలా కొట్టారు, అలా టీడీపీ పార్టీని ఎలా నాశనం చేసి ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరినీ ఇప్పుడు రెడ్ బుక్లో మొత్తం లోకేష్ గారు రాసి పెట్టారు. మొత్తానికి అందరికీ న్యాయం జరిగిద్ది. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మనం అందరం హ్యాపీగా ఉంటాము. దయచేసి ఇక పైన ఇలాంటి ఎర్రి పుష్పాలని మాత్రం నమ్మకండి. మన పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నంత కాలం దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నారు? దానికి గల కారణం ఏంటి? నమ్మకం మీరే అంటున్నారు కదా. నమ్మకం ఖచ్చితంగా మా నాయకుల మీద మాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి చాలా తేడా ఉంది. మన షీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక పెద్ద క్రియేషన్ చేశాడు ఆయన. అలాంటి చాలా జరగబోతున్నాయి. ఇంకా ఇప్పుడు మొన్నటిదాకా గుంతల రోడ్డు ఉంది, ఇప్పుడు గుంటూరు మంచి నగరంగా మారబోతుంది. అలాగే మనకి మంచి మంచి రోడ్లు, అమరావతి డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మనం అందరూ హ్యాపీగా ఉండే రోజులు చాలా 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 వచ్చేసినాయి. హ్యాపీగా ఉందాం, మన ప్రభుత్వాన్ని నమ్ముకుందాం, దొంగ ప్రభుత్వాన్ని వదిలేద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల నుంచి కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 ఇవ్వలేకపోయింది, పంగనామం పెట్టింది సూపర్ 6 అని అంటున్నారు. మీరేమో బాగుంది అంటున్నారు. ఏంటి మీరు దీనికి ఏమంటారు? నవరత్నాల్లో ఏమంటారు, నవరంధ్రాలు కనిపించాయి మొన్నటిదాకా జనాలకి. ఇప్పుడు సూపర్ 6 ఏం ఫెయిల్ అయింది? ఏ లెక్కన ఫెయిల్ అయింది? ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 5 సంవత్సరాలు పరిపాలించారు. ఏం పీకారు? జగన్ పార్టీ ఏం పీకింది? ఇప్పుడు మనకి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరానికి అన్నీ వచ్చేయాలంటే పిల్లోడు పుట్టంగానే ఎవడు నడవడు. మనం చిన్నగా పెంచుకుంటా ఉంటే నడుస్తాడు. అలాగే పార్టీ ఇది ఒక రాజకీయ పార్టీ. కొన్ని వేల మందిని, లక్షల మందిని కాపాడుకోవాలి, అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని తెలిసిన వ్యక్తులు చాలామంది దీంట్లో మేధావులే ఉన్నారు. అంతమంది మేధావుల మధ్య మన డిగ్రీ స్టూడెంట్స్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఏం పనికొస్తారు? అన్న ఏంటి ఇప్పుడు రెడ్ బుక్లో వరుసగా పేర్లు అరెస్ట్ అవుతే వచ్చిన ఒక్కొక్క పేపర్ తొలగించుకుంటా వస్తున్నారు. ఏంటి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ ఉండొచ్చు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఏమో బ్రో, శతకోటి లింగాల బోల్డింగాలు నాణ్యలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒక నాని అయితే అరెస్ట్ అవుతాడు. నాకు తెలిసి తొందరలోనే అరెస్ట్ అవుతాడు. ఒక ఎర్రి పుష్పం అల్లం వెల్లుల్లిపై ఉన్నాడు, వాడు అరెస్ట్ అవ్వచ్చు. ఇలా చాలామంది ఉన్నాయి. అందరూ దొంగలే కదా. వీళ్ళేం మంచి చేశారా జనాలకి? ఏం లేదు, అందరూ దొంగలే. నెంబర్ 1 దొంగల్లో
నెంబర్ 1 దొంగలు అనమాట వీళ్ళు. ఇంకా దానికి ఇంకా 0.0.0 వేసుకోవాలి, 11 వేసుకోవాలి. ఇంకా ఈ 11 మెంబర్స్ కూడా అరెస్ట్ అయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.